మాదిరిగా రొటీన్గా పాలిటిక్స్ చేస్తామంటే మేము కూడా ఒప్పుకునే పరిస్థితులు లేము. మీకు గౌరవం కావాలంటే ప్రజల కోసం పనిచేయండి, మీకు గౌరవం కావాలంటే ప్రజల సమస్యలు పరిష్కారం చేయండి. మీకు అధికారం కావాలా, మళ్ళీ పరిపాలనలో భాగస్వాములు కావాలంటే ఖచ్చితంగా ప్రజల మధ్యకు వచ్చి కూర్చొని వాళ్ళ సమస్యల పరిష్కారాన్ని కృషి చేయండి. ఈరోజు మాకుండే టైం మీకు ఎందుకు ఉండడం లేదు, నాయకులకు కానీ అధికారులకు కానీ అర్థం కావడం లేదు. ఒక ఎమ్మెల్యేగా మేము కూడా అన్ని మండలాలు 6 మండలాలు ఉన్నాయి, 36 వార్డులు ఉన్నాయి. మేము ప్రజల మధ్యలోకి రాగలుగుతాను, మీరు రాలేకపోతున్నారు ఇప్పటికీ. ఎందుకు? దీనికి కారణం ఏంది? మనలో ఆలోచన లేదు, చిత్తశుద్ధి లేదు, ప్రజలకు దగ్గరగా పోయి వాళ్ళకి మంచి చేద్దామనే ఆలోచన లేదు. కాబట్టే మీరు దూరంగా మీ ఆఫీసులకే వాళ్ళు రావాలనే ఆలోచనకు వచ్చినారు. ఈ పద్ధతి మార్చుకోండి. అధికారులు ఖచ్చితంగా ప్రజల మధ్యన ఖచ్చితంగా వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయమని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నారు. విలేజ్ రెవెన్యూ క్లినిక్ జరిగిన రోజున ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు ఇంకా ఎంపీడీఓ గారు కూడా మీరు అకంపెనీ అవ్వండి. మీ మేరకు అక్కడ ఏదన్నా గ్రీవెన్సెస్ వస్తే, ఏదన్నా ఫిర్యాదులు వస్తే నీటి సమస్య గురించి కానీ కరెంటు సమస్య గురించి కానీ కాంప్రహెన్సివ్గా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోండి. ఆ గ్రామానికి మేము ఎక్కడ పని చేయాలో, మేమేం పని చేయాలో మీరు మాకు ఒక డేటా పెడితే మేము కరెక్ట్ చేసుకుంటాం. వాట్సాప్ గ్రూపులు వచ్చినాయి, ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది. ఇవాళ రేపు మీరు వాళ్ళకు తెలియదు, టెక్నాలజీ అనేది మీకు తెలుసు, మాకు తెలుసు, మేము అడాప్ట్ చేసుకోగలం. చేసుకోలేనటువంటి వాళ్ళే. కాబట్టి ఫిజికల్ మీటింగ్స్ అనేది వాళ్ళతోనే అవసరం. మీరు ఈ పద్ధతి నేర్చుకున్నారంటే పరిపాలన సులభతరం అవుతుంది, ప్రజలకు అందుబాటులోకి ప్రభుత్వాల దగ్గరకు అవుతాయి. ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం కూడా ఇదే, ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానంలో కూడా ఇది స్పష్టత ఉంది. మనలోకి ఇంకా సింక్ అవ్వాలా, ఇది గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలోకి రావడంలా. క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత మీరే తీసుకోవాలా. ఏ ఒక్కరు నాతో సహా వాళ్ళకంటే గొప్పోళ్ళు కాదు. ప్రజల కోసమే ఈ ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఉండేది. మీకు జీతాలైనా, మా గౌరవమైనా, మా జీతమైనా వాళ్ళు వేసే డబ్బులతోనే వాళ్ళు కష్టపడి సంపాదించి మనల్ని ఎన్నుకొని ఇక్కడ పెట్టినారు, మీకు జీతాలు ఇస్తూ ఉన్నారు. మీరు ఇది గమనించుకుంటే బాగుంటుంది. కానీ మేము దైవాంశ సంభూతులం అని చెప్పేసి ఆఫీసుల్లో కూర్చుంటే వచ్చే రోజుల్లో జరుగుబాటు కాదు. ఖచ్చితంగా ప్రజల దగ్గరికి పరిపాలన రావడం అనేది జరగల్లా. నాయకులు కూడా మీరు కదిడిచి పెట్టేసి ఇక్కడ గ్రామాల్లో వారంలో 4 రోజులు తిరిగేది నేర్చుకోండి. అందరు నాయకులు సమిష్టిగా రాండి, సమస్యల మీద కూర్చోండి, అధికారులతో పని చేయించండి, మీకు గౌరవం పెరుగుతుంది. మనము ఈ పద్ధతి పాటిస్తే వచ్చే రోజుల్లో ఈ నియోజకవర్గంలో ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పిన వాళ్ళం అవుతాము. మిగతా నియోజకవర్గాలకు కూడా ఆదర్శప్రాయమైనటువంటి వాళ్ళు అవుతాం. అక్కడ కూడా ప్రజలు ఆటోమేటిక్గా డిమాండ్ చేస్తారు, ఒక మార్పు అనేది వస్తుంది. మీరు దీనికి అనుగుణంగానే పాజిటివ్ థింకింగ్తో రాండి అని చెప్పేసి కూడా సంబంధిత అధికారులను కోరుతా ఉన్నాను. మీరు ఈరోజు ఈ కార్యక్రమం అవుతూనే మీరు 2 రోజుల్లోనే ఇక్కడ ఈ గ్రామంలో తవలమర్రిలోనే రెవెన్యూ క్లినిక్ పెట్టండి, భూ సమస్యల పరిష్కారం చేయండి. మీరు కూడా ఎవరైనా ప్రజలకి భూ సమస్యల పరిష్కారం ఉంటే రెవెన్యూ క్లినిక్లు అనేది మీ భూ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసేటువంటి ఒక ఆసుపత్రి వంటిది. మీకు ఉన్నటువంటి జబ్బుల్ని కానీ, లేదంటే మీకు ఉన్నటువంటి జబ్బులు అంటే వ్యక్తిగతంగా కాదు, భూములకు ఉన్నటువంటి జబ్బుల్ని కానీ వాటికి చికిత్స కానీ అందించాలనే ఆలోచనతో చేసేటువంటి క్లినిక్లే ఇది. కాబట్టి దాన్ని మీరు కూడా అందుబాటులోకి తీసుకురండి. మేము ఆ రోజు ఊర్లో లేమంటే అది మీ కర్మ, బ్రోకర్కి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, మీరు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. మనము మొదటగా ప్రజల్లో కూడా మీకు ఆలోచన రావాలా. అధికారులని, నాయకులు మీ దగ్గరికి వచ్చినప్పుడు వారి యొక్క సేవల్ని, వారి యొక్క సమయాన్ని మీరు వినియోగించుకోండి. మీ ఊరికి మంచి చేసేటువంటి కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజెప్తున్నాను. అప్పుడే ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈ కూటమి ప్రభుత్వం కావచ్చు, ప్రజాప్రభుత్వంగా మేము పేర్కొంటున్నటువంటి పరిస్థితుల్ని వాస్తవ పరిస్థితుల్లోకి తీసుకురాగలుగుతామని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఆ దిశగానే అడుగులు ఉంటాయి, ఖచ్చితంగా ఆ దిశగా పనిచేయిస్తాం. నా వంతుగా నేను ఖచ్చితంగా పనిచేయిస్తాను. ప్రజలు కూడా సహకరించండి, నాయకులు కూడా సహకరించమని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఇందుకు భిన్నంగా ఏ ఒక్కరు వ్యవహరించినా కూడా మనం ప్రజలతో క్షమించబడాలన్నటువంటి వ్యక్తులుగా మిగిలిపోతామనేది వాస్తవం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి లాంటి రాక్షసుడు పరిపాలించినటువంటి పరిస్థితుల్ని మళ్ళీ మీ భూమి, మీ హక్కు సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉండాలి. మన ఆస్తి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒరిజినల్ దస్తావేజులు ఆయన దగ్గర అంట, ప్రభుత్వం దగ్గర అంట. ఏ ఒక్కరన్నా ఒప్పుకుంటారా? ఎవరికైనా ఒప్పుకుంటారా? మన భూమి, మన హక్కు, మన పాస్బుక్, ఫోటో జగన్మోహన్ రెడ్డిదంట. ఏం వాళ్ళ ఆయనదే, వాళ్ళ తాతదే అయ్యా మీ భూమి, ప్రభుత్వం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల నుంచి ప్రజలు కూడా ఆలోచన చేసుకోండి. మీకోసం పనిచేసేటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచనని మీరు అర్థం చేసుకోండి. ఈ రకంగా ఆదేశించిన తర్వాత అధికారులు ఇక్కడికి రాకపోయినా కూడా మేమైతే ఖచ్చితంగా ఆ ప్రశ్నించే బాధ్యత మాది, పని చేయించే బాధ్యత మాది.
పని తీసుకునేటువంటి బాధ్యత ప్రజలు తీసుకోమని చెప్పేసి కూడా కోరుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మేమే కిందికి వస్తాముండు.